హలో అందరికీ, నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వచ్చేసి ఎంతో సింపుల్గా, చాలా టేస్టీగా, తొందరగా తక్కువ టైంలోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఈజీగా అలాగే టేస్టీగా అయిపోయే గార్లిక్ చికెన్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని చపాతీలోకైనా అన్నంలోకైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చుట్టాలు వచ్చినప్పుడైనా లేదా చిన్న చిన్న పార్టీస్కైనా మీరు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. రొట్టెలు వేసుకుంటూ తినేస్తారు, అంతే. మరి అలా ఉంటుంది ఇది. ముందుగా నేను ఇక్కడ 1/2 kg చికెన్ని చక్కగా వాష్ చేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం, ఉప్పుని యాడ్ చేసుకొని చక్కగా మ్యారినేషన్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 కప్ వరకు ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వాడండి. అది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఈ చికెన్ని అందులో యాడ్ చేసేసేయండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడంత సాల్ట్ యాడ్ చేసి మొత్తం అంతా కలిసిలాగా కలిపేసుకోండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మ్యారినేషన్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్, కారము రెండింటిని కూడా యాడ్ చేసాము అని, దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న 15 వెల్లుల్లి రెబ్బలని ఇందులో యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత కాస్త చికెన్ని ఫ్రై చేయండి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 అట్టు పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసేయండి. చూసారు కదా, ఇలాగా చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి. ప్రాసెస్ అంతా కూడా లో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దీంట్లో ఒక చుక్క వాటర్ని కూడా యాడ్ చేయకూడదు. మూత పెట్టి 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ముక్క ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఇలా ముక్క ఉడికిన తర్వాత ఫైనల్ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి కారం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల చికెన్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతేనండి, అంతా కలిపి ఒకసారి ఇలా కలిపేసుకొని చక్కగా ఒక 2-3 minutes వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పైనుంచి అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా చపాతీతో కానీ లేదా రైస్లోకి టమాటా చారు, పలుచు పులుచుతో నంచుకొని తింటే ఆహా సూపర్ అంటారు. దీన్ని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని సగం నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ అంటారు. అంత బాగుంటుంది ఈ గార్లిక్ చికెన్ ఫ్రై. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదండి, మన ఛానల్లో చికెన్కి సంబంధించిన ఎన్నో రెసిపీస్ని ఆల్రెడీ పోస్ట్ చేశాను. వీలైతే ఒకసారి అవి కూడా ట్రై చేసి చూడండి. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను, మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.